హాయ్ అండి, నేను మీ రెసిపీ రాంబాబు. సింపుల్గా మనం డ్రై ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలో చూపిస్తాను. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది, ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. నెలకి ఒక్కసారైనా ఈ స్టైల్లో చేసుకొని ఇల్లెళ్ళ పాది తినండి. ఒక్కలే ఉన్నా సరే మీ ఒక్కలైనా చేసుకొని తినండి. నేను క్వాంటిటీస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఈజీగా చేసుకోవచ్చు. రెసిపీ మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా నేను వేయబోయే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇవి కాకుండా పిస్తా కూడా అడిషనల్గా వేసుకోవచ్చు. అయితే ఇవి ఇలా వేసేయకూడదు అనమాట, కట్ చేసి వేసుకోవాలి. అవి ఎలా కట్ చేయాలో కూడా నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ముందుగా ఒక గిన్నెలో 1/2 లీటర్ పాలు తీసుకోండి, అంటే 250 ml పాలు తీసుకొని అది లో లేదా మీడియం ఫ్లేమ్లో మేగడ వచ్చే వరకు మరిగించుకోండి. మేగడ వచ్చిన తర్వాత ఇలాగా 1.5 గరిటెతో పాలు తీసి ఒక కప్పులో వేసుకోండి. అయితే స్టవ్ మాత్రం ఆపకండి, అది అలాగే మరుగుతూనివ్వండి. ఇప్పుడు ఈ వీడియో నేను మీకు ఒక మనిషికి చేసే క్వాంటిటీస్ చూపిస్తున్నాను. మీరు ఎక్కువ మందికి చేయాలంటే దీన్ని ఎలా డబల్ చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు పక్కకు తీసిన పాలల్లో ఒక స్కూప్తో కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాను. ఒకవేళ మీద కస్టర్డ్ పౌడర్ లేకపోతే కార్న్ ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి అయినా వేసుకోవచ్చు. వేసి ఇలా ఉండలు లేకుండా శుభ్రంగా కలపండి. ఓకేనా? మీరు కస్టర్డ్ పౌడర్ వేసుకుంటే ఎంత షుగర్ వేయాలి, కార్న్ ఫ్లోర్ వేసుకుంటే ఎంత షుగర్ వేయాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకండి. ఇప్పుడు ముందు కలిపేసాం కదా ఉండలు లేకుండా, ఇదంతా మిల్క్లో వేసేసి ఒక 3 నిమిషాలు ఇలా కలుపుతూ మనం శుభ్రంగా చేసుకోవాలి. ఇప్పుడు మీరు కస్టర్డ్ పౌడర్ వేస్తే ఒక స్కూప్ కస్టర్డ్ పౌడర్కి ఒక స్కూప్తో పంచదార వేసుకోండి. కార్న్ ఫ్లోర్ అయితే ఒక స్కూప్కి 2 స్కూప్స్ వేసుకోండి. అలాగే ఇక్కడ 250 ml చేసాం కదా మిల్క్, 250 ml మిల్క్కి ఒక స్కూప్ సరిపోతుంది. మీరు 500 ml అయితే 2 స్కూప్స్, 1 లీటర్ అయితే 4 స్కూప్స్ అలా ప్లాన్ చేసుకొని వేసుకోవాలి. సో ఎంతమంది తాగుతారో అని దాన్ని బట్టి. ఇప్పుడు మొత్తం ఆ 2 కలిపేసాం కదా, ఇప్పుడు ఇది మొత్తం మనం ఒక బౌల్లో తీసుకొని చల్లార్చుకోవాలి. అయితే ఫ్రిడ్జ్లో పెట్టకండి, నార్మల్గా కాసేపు చల్లారాక దాంట్లో కిస్మిస్, సగానికి కట్ చేసిన జీడిపప్పు, తొక్క తీసిన బాదం పిక్కలు తొక్క ఈజీగా రావాలంటే వేడి నీళ్ళల్లో వేసి నానబెట్టండి, ఒక 10 నిమిషాలు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకా మనం ఖర్జూరం వేసాం, వాల్నట్ వేసాం, నల్ల కిస్మిస్ వేసాం కదా, ఖర్జూరం కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి, బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్స్ దాకా హనీ వేసుకొని మీకు ఎంత స్వీట్ కావాలన్న దాన్ని బట్టి ఇదన్నీ బాగా కలిసేలా కలిపేసుకోండి. అయితే గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కలిసాక వెంటనే తినేయకుండా ఫస్ట్ ఫ్రిడ్జ్లో పావు గంట సేపు పెట్టండి. డీప్ ఫ్రిడ్జ్లో పావు గంట సేపు నుంచి అరగంట 40 మినిట్స్ పెడితే చాలు మ్యాక్సిమం. పెట్టి బయటకు తీసి చల్లగా సర్వ్ చేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. బోర్ కొట్టిందా, నచ్చిందా, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మాత్రం కొంచెం లైక్ కొట్టండి భయ్యా, నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ రెసిపీ రాంబాబు.